మిత్రులారా నమస్తే. మహారాష్ట్ర ఎన్నికలకు పోలింగ్కి ఇంకా కొన్ని గంటలే గడువు ఉంది. తెల్లారితే పోలింగ్. అయితే ఈ ఎన్నికల సందర్భంగా నాకు ఆసక్తి కలిగించినటువంటి ఒక సంచలనకరమైనటువంటి విషయం మీరు కూడా గమనించే ఉంటారు. దాని గురించి కొంచెం వివరంగా మీతో పాలు పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటయ్యా అంటే, సరే ఎన్నికలు, వాగ్దానాలు, ప్రణాళికలు, పథకాలు, ఫ్రీబీలు ఇవన్నీ మామూలే కదా. అయితే ఈ ఎన్నికల సందర్భంగా, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఒక యూట్యూబర్ విసిరినటువంటి ఛాలెంజ్ మొత్తం పొలిటికల్ సిస్టమ్ని కొంచెం గందరగోళానికి గురి చేసేది గాను, రాజకీయ నాయకులు అందరిలోనూ కూడా ఆలోచనలు రేకెత్తించేది గాను. సరే, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అలా ఉంచి కామన్ మ్యాన్ మదిలో కూడా ఒక యువకుడు ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడే, ఎందుకు మనం ఆలోచించకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి, ఒక కొత్త రకమైనటువంటి ధోరణికి దారితీసేటటువంటి మార్గాన్ని వేస్తున్నాడు ఈ యూట్యూబర్ ధ్రువరాఠి. ఈ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన ఒక వీడియో చేశాడు, మిషన్ స్వరాజ్. దానికి మిషన్ స్వరాజ్ అని పెట్టాడు, ఛాలెంజ్ వేశాడు. ఈ మహారాష్ట్ర ఏమిటి? మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంపన్న రాష్ట్రాల్లో నెంబర్ 1. కానీ ఇదే మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యల విషయంలో మహారాష్ట్ర నెంబర్ 1, యువకుల నిరుద్యోగం విషయంలో మహారాష్ట్ర నెంబర్ 1, పారిశుద్ధ్యం విషయంలో అంటే కునారిల్లినటువంటి అపరిశుభ్రమైనటువంటి కలుషిత వాతావరణం విషయంలో మహారాష్ట్ర నెంబర్ 1, కాలుష్యపూరితమైనటువంటి వాయువుని పీల్చుకొని ప్రజలందరూ ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్తున్నటువంటి స్టేట్ విషయంలో కూడా మహారాష్ట్ర ముందు ఉంది. ఇంత దుర్భరమైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది మహారాష్ట్రకి అని ఒక ఆలోచన చేశాడు. మరి రాష్ట్రమేమో సంపన్నం. ఒక ముంబై నగరంలోనే 92 మంది బిలియనీర్లు ఉన్నారంట. ప్రపంచంలో ఏ నగరంలోనూ లేదు. రాష్ట్రం సంపన్నమైనంత మాత్రాన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపన్నంగా ఉన్నారని, అందరూ ధనవంతులేనని, అందరూ కూడా సుఖంగా ఉన్నారని, సుఖమయ జీవితాన్ని సాగిస్తున్నారని మనం అనుకోవడానికి లేదు కదా. అక్కడ చెబుతున్నటువంటి లెక్కలు అలాంటివి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల్లో 38% ముంబైలోనే, మహారాష్ట్రలోనే జరుగుతున్నాయట. ఇక ఈ ధ్రువరాఠి ఇచ్చినటువంటి లెక్కలన్నీ చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సగటు దారిద్ర్య రేటు ఏదైతే ఉందో, పావర్టీ, యావరేజ్ పావర్టీ రేషియో ఏదైతే ఉందో ఆ రేటు, అది మహారాష్ట్రలో ఎక్కువ. నిరుద్యోగం మహారాష్ట్రలో ఎక్కువ. మరి ఇవన్నీ చూస్తుంటుంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? రాష్ట్రమేమో ధనవంతమైంది, ప్రజలేమో దరిద్రులా. ఏమిటిది? ఎక్కడ ఫాల్టు? కరెక్ట్గా ఎవడైనా చెప్పగలడు, పరిపాలించే వాళ్ళ దగ్గరే ఫాల్ట్ ఉంది. మరి ఈ ఎన్నికల సందర్భంగా మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అటు మహాయుతి, ఇటు మహావికాస్ అఘాడి, 2 గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతోంది అక్కడ. అధికార కూటమి మహాయుతి, అందులో బీజేపీ, అలాగే ఏక్నాథ్ షిండే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 గ్రూపులు అటు. ఇటు మహావికాస్ అఘాడి అంటే కాంగ్రెస్, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అలాగే మన శరద్ పవార్ ఎన్సీపీ. ఈ 2 గ్రూపులు. సరే, ఇక చాలా చిన్న చిల్లర మల్లర పార్టీలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ప్రధానమైనటువంటి యుద్ధం ఈ 2 గ్రూపుల మధ్య జరుగుతుంది. ధ్రువరాఠి పరిశీలనలో ఆయన చెప్పింది మనకు అర్థమవుతుంది కూడా. ఏమిటంటే వీళ్ళందరూ కూడా మౌలికమైనటువంటి సమస్యలలోకి వెళ్లకుండా, మౌలిక సమస్యల పరిష్కారం జోలికి వెళ్లకుండా, వాళ్ళు ప్రజలకు ఇదిగో నేను మహిళలకు ఎంత ఇస్తానంటే వాడు నేను ఎంత ఇస్తానంటాడు, యువకులకు నేను ఎంత ఉపాధి, నిరుద్యోగ ఉపాధి, ఉద్యోగాన్ని కల్పించడం కాదు, ఎంత ఇస్తానంటే వాళ్ళు ఎంత ఇస్తానండు. ఇట్లాంటి
అన్నీ కూడా చెబుతున్నారు. ఇది మధ్యతరగతి మీద అల్టిమేట్గా భారం పడడమే తప్ప పన్నుల రూపంలో అంతకు మించి జరిగేటటువంటిది ఏమీ లేదు. ఎందుకు మీరు ఇలా కాదు, మీరు ఇక్కడ నిరుద్యోగాన్ని అంతమొందించడానికి మార్గం ఉంది, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మార్గం ఉంది, మీ బీచ్ల్ని అంటే అక్కడ సముద్ర తీరం ఎక్కువ కాబట్టి సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చేసేటటువంటి విధానాల్లో అద్భుతమైనటువంటి విధానాలు చేసి చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే రైతుల విషయంలో ముఖ్యంగా రైతులకు ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులు ఆనందంగా సుఖంగా పంటలు పండించుకొని వారి పంటని స్వేచ్ఛగా అమ్ముకొని వారు ఆనందంగా జీవించడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తే నిరుద్యోగం పోతుంది. అనేక రకాల మార్గాలు ఉన్నాయి. దీంట్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ప్రపంచంలో అంతా ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, కానీ మహారాష్ట్రలో కూడా ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. సో అలాంటి కొద్ది మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం మీరు ఈ మౌలికమైనటువంటి సమస్యల మీద దృష్టి పెడతారా? అలా దృష్టి పెడితే మీకు సపోర్ట్ నేనే. బావా నువ్వు అక్కడ పుడింగు నువ్వు సపోర్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని అనుకోవచ్చు. కానీ ఆయన ఏం చెప్పాడు ధ్రువరాఠి, నాకు 2.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఎవరైతే ఈ మౌలిక సమస్యల మీద దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, అలాగే రైతుల సమస్యల పరిష్కారం కోసం నడుం కట్టడం, అలాగే క్రైమ్ నివారణ కోసం పోలీసుల సంఖ్య పెంచడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అవి నేను మీకు చెబుతాను. ఎవరు ఫాలో అయితే ఇదిగో నా ఫాలోవర్స్ అందరూ మిమ్మల్నే ఫాలో అవుతారని చెప్పాడనమాట. ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. నేను ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు, ఎవరు వచ్చినా సరే ముందుకి నేను తప్పనిసరిగా వాళ్ళకే నా మద్దతు ఉంటుంది. అయితే మద్దతు ఉంటుంది, ఇప్పుడు మద్దతు ఇస్తాను, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తానంటే కుదరదు. మీరు రావాలి, ఓపెన్గా వాగ్దానం చేయాలి, మిమ్మల్ని అడిగేటటువంటి హక్కు మాకు ఉంటుంది తర్వాత అమలు చేయకపోతే అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు ఒక వీడియోలో. ఈసరికి ఎన్నికల ముందే జరిగింది, ఒక 5-6 రోజుల క్రితం. దానికి మిషన్ స్వరాజ్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ ఏ గ్రామ స్వరాజ్యాన్ని అయితే కలలు కన్నాడో, ఎలాంటి స్వరాజ్యాన్ని అయితే కలలు కన్నాడో, ప్రజల ప్రాతినిధ్యంతో ఎలాంటి పరిశుభ్రమైనటువంటి పరిపాలన అయితే ఆయన స్వప్నించాడో అలాంటి స్వరాజ్యం నాకు కావాలి. అందుకనే దీనికి మిషన్ స్వరాజ్ అని పేరు పెట్టాడనమాట. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న యూట్యూబర్ ఇంత అతిరథ మహారథులైనటువంటి పొలిటికల్ విరాట్టులు సామ్రాట్లు అయినటువంటి వాళ్ళనే ప్రశ్నించి సవాల్ విసిరేటటువంటి స్థాయికి వెళ్ళాడు అంటే సామాన్యుడు కాదుగా. 2.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, చాలా కోట్ల మంది చూస్తారు. కనీసం అందులో కొద్దిమంది అయినా ఆలోచిస్తారు. ఆలోచించడమే కాదు, ఆచరణకు పూనుకుంటారు, సంఘర్షణకు దిగుతారు, పోరు మార్గాన్ని పడతారు. ఒక యువకుడు పిలిపించాడంటే అందుకనే నేను చెప్తున్నాను, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి మార్గాలు వేరు, ఎందరో విప్లవకారులు అనుసరించినటువంటి వాళ్ళకు తోచినటువంటి మార్గాలు వేరు. ఇప్పుడు ఈ డిజిటల్ కాలంలో, ఈ డిజిటల్ యుగంలో ఒక యూట్యూబర్ చేస్తున్నటువంటి ఈ విప్లవం వేరు, మిషన్ స్వరాజ్. నేను ఏదో ఒక యూట్యూబర్ చెప్తే పట్టించుకుంటారా ఈ పొలిటికల్ పార్టీలు అని అనుకున్నా. అయితే నిన్న ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేశాడు ధ్రువరాఠి. అందులో ఏం చెప్పాడంటే, నా ఛాలెంజ్ని అంగీకరించారు, చాలా సంతోషంగా ఉంది అని. ఎవరు అంగీకరించారు? అటు అధికారంలో ఉన్న మహాయుతి వర్గమా, లేదా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహావికాస్ అఘాడీ వర్గమా? ఏ పార్టీల వారు ఈయన విసిరినటువంటి ఛాలెంజ్ని అంగీకరించారు? ఏమిటి అని అంటే, అనుకున్నట్టుగానే వాళ్ళెవరు బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు, ఏకనాథ్ షిండే వర్గం శివసేన పట్టించుకోలేదు, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మన ఉద్ధవ్ ఠాకరే శివసేన నుంచి, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ నుంచి, ఆ పార్టీల అభ్యర్థుల నుంచి, చాలామంది నుంచి
ధ్రువరాటి సవాల్ని మేము స్వీకరిస్తున్నామని చెప్పి ఓపెన్గా కొందరైతే వీడియోలు చేసి మరీ రిలీజ్ చేశారు. మేము నడువు కొట్టుకుంటున్నాం అని చెప్పి. ఆయన 7 రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి రైతాంగ సమస్యను తీసుకున్నాడు, ఉద్యోగ సమస్యను తీసుకున్నాడు, దారిద్ర్య సమస్యను తీసుకున్నాడు, పారిశుద్ధ్య సమస్యను తీసుకున్నాడు, క్రైమ్కి సంబంధించినటువంటి సమస్యను తీసుకున్నాడు, చాలా కీలకమైనటువంటి ఆరోగ్య సమస్యను తీసుకున్నాడు. వీళ్ళకి సంబంధించినటువంటి చాలా ఆనందంగా నిన్న మరొక వీడియో రిలీజ్ చేశాడు. అంటే మనకి సత్తా ఉంది, అదిగో మనకి సపోర్ట్ ఉంది, మనం చెప్పే మాట ఈ పొలిటికల్ సిస్టమ్ వింటుంది, ఈ రాజకీయ నాయకులు వింటున్నారు అని చెప్పి సంతోషంగా విడుదల చేసి, అప్పుడు అరే నాయనా మరి నీ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏమిటి? పరిష్కారానికి అంతకుముందు చేసినటువంటి వీడియోలోనే చెప్పాడు. అంటే రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రపంచవ్యాప్తంగాను దేశంలోనూ మహారాష్ట్రలోనూ కూడా కొందరు ఏ విధమైనటువంటి మార్గాలు చూపించారు, పరిశ్రమ చేశారు, అలాంటి వాళ్ళ గురించి చెప్పాడు. వాళ్ళందరి గురించి అన్ని రంగాల్లోనూ కూడా ఎవరెవరు ఏ రకమైనటువంటి కృషి చేశారో అందరి గురించి చెప్తూ ఇదిగో 10 మందిని నేను మీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ వీడియోలో చెప్పాడనమాట. ఈ 10 మంది యొక్క సహకారంతో, 10 మంది అంటే 10 మంది కలిసి వస్తారా లేదా అనేటటువంటిది పక్కన పెడదాం. ఆ 10 మంది ఎవరు ఎంచుకున్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఈ 10 మందిని ఎవరిని ఎంచుకున్నాడు ఈయన? ధ్రువరాటి వీళ్ళతో ఒక కమిటీ వేసి వీళ్ళ సహకారంతో తీసుకొని మీరు ముందుకు సాగండి అని అంటే, వీళ్ళలో నేను చెప్తున్నాను 10 మంది పేర్లు. ఒకటి నెంబర్ 1 భారత్ భూషణ్ త్యాగి. భారత్ భూషణ్ త్యాగి అనేటటువంటి అతను రైతుల మీద ప్రయోగం చేశాడండి. 80,000 మంది రైతులకు యూపీలో ట్రైనింగ్ ఇచ్చాడంట. అంటే ఎలాంటి పంటలు వేయాలి, అంటే నీటి విషయంలో, పారుదల విషయంలో, పంటల విషయంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షణ ఇస్తే ఎలా పంటను మంచిగా పండించుకోవచ్చు అనేటటువంటి దాంట్లో ఆయన ట్రైనింగ్ ఇచ్చాడనమాట. అలాగే అదొక పేరు సజెస్ట్ చేశాడు. ఆయనకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి, అలాగే పద్మశ్రీ అవార్డు లాంటివి. అలాగే డాక్టర్ రమన్ జునైలులు, ఈయన పేరు ఒకటి సజెస్ట్ చేశాడు. ఈయన వెటరన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ అనమాట. అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటిది ఈయన. నేచురల్ ఫార్మింగ్లో ఈయన చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేశాడంట. రసాయనాలు, ఎరువులు వాడకుండా కూడా గొప్పగా పంటలు పండించవచ్చు అనేటటువంటిది ఆయన పేరు కూడా ఈయన సజెస్ట్ చేశాడు. ఇంకొకటి అభిజిత్ బెనర్జీ, ఈయన ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దారిద్ర్యం అయితే ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలి ఏమిటి అనేటటువంటిది నేతలు ఆలోచించరు, ఇగో ఇట్లాంటి వాళ్ళే ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు కనీసం వింటే కొద్దో గొప్ప మనకి ఒక దారి దొరుకుతుంది. ఆయన పేరు కూడా మనకి అభిజిత్ బెనర్జీ, ఆయన పేరు చెప్పాడు. అమర్త్య సేన్ పేరు కూడా చెప్పాడు, ఆయనకి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరి పేర్లు కూడా చెప్పాడు. అలాగే స్వాతి పరాత్కర్, ఈవిడ పాపడ తయారీలో పెద్ద విప్లవం సృష్టించి చివరికి ఒక కార్పొరేట్ సొసైటీ పెట్టి వేలాది మహిళలకు సొంతంగా కాళ్ళ మీద నిలబడి వాళ్ళు పరిశ్రమలు స్థాపించుకునేటటువంటి స్థితికి వచ్చేలా చేసిందంట. కొన్ని వేల మంది ఆమె కోఆపరేటివ్ సొసైటీతో అనుబంధంగా ఉండి ఆ విధమైనటువంటి సొంతంగా అంటే మహిళా సాధికారత విషయంలో ఆమె విప్లవం సాధించింది. అట్లాంటి ఆవిడ పేరు కూడా. అలాగే సోనం వాంగ్చుక్, ఈయన పేరు మనకు అందరికీ తెలుసు, ఫేమస్ ఇన్నోవేటర్, ఎడ్యుకేషనల్ రిఫార్మర్, ఈయన పేరు తెలుసు మనకి. అంటే విద్యారంగంలో ఫ్రీ అండ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడంలో ఎట్లాంటి వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి ఈయన పేరు ఇచ్చాడు. అలాగే మహేష్ చంద్ర మెహతా, ఈయన ఒక గొప్ప పర్యావరణవేత్త. స్వచ్ఛ వాతావరణం కోసం ఈయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల ఆధారంగానే తాజ్మహల్ కాలుష్యం కోరలకు చెక్కకుండా మనం తాజ్మహల్ని కాపాడుకున్నాం. అలాగే ఢిల్లీలో సిఎన్జీ లాంటివి ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా స్పందించింది ఆయన ప్రతిపాదనల మీద. అలాగే అఫ్రోజ్ షా అనేటటువంటి వ్యక్తి పేరు కూడా ఈయన చెప్పాడు. ఈయన ఇచ్చినటువంటి 10 మందిలో అఫ్రోజ్ షా సింగిల్ హ్యాండ్ మీద మొత్తం ముంబైలో బీచ్లన్నింటినీ కూడా బ్రహ్మాండంగా క్లీన్ చేసేసాడంట. ఒక్క వ్యక్తి అండి.
ఇంత పెద్ద సిస్టమ్ ఉంది, ఇంత పెద్ద పొలిటికల్ సిస్టమ్ ఉంది, యంత్రాంగం ఉంది, మంత్రాంగం ఉంది, ఇంత పరివారం ఉంది, ఇంత సిబ్బంది, ఇంత వ్యవహారం అన్నీ ఉండి చేయలేనటువంటి పనులు కొందరు వ్యక్తులే ఎలా చేస్తున్నారు అంటే ఎక్కడ లోపం అంటే మనల్ని పరిపాలించే వాళ్ళ నిజాయితీలో నిబద్ధతలో లోపం కానీ ఇంకా ఎందులోనూ లేదు. మనకు వనరుల్లో లోపం లేదు, మనకు వనరుల్లో లోపం లేదు, కేవలం నిబద్ధత నిజాయితీలో లోపం కారణంగానే ఇగో ఈ దరిద్రం ఇలా నెలకొని ఉంది, ఈ అవ్యవస్థ ఇలా కొనసాగుతూ ఉందని చెప్పేసి. అలాగే శ్యామ్ సుందర్ జ్ఞాని, ఈయన గొప్ప పర్యావరణవేత్త, ఈయన రాజస్థాన్లో విప్లవం సృష్టించాడు. లక్షలాది మొక్కలు చెట్లు పెంచి పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి పర్యావరణాన్ని ఎలా కాపాడవచ్చో మనకి చూపించాడు. ఆయనకి కూడా అంతర్జాతీయంగా అవార్డులు చాలా వచ్చాయి. అలాగే పోపట్రావు పవార్, ఒక గ్రామం ఉందండి మహారాష్ట్రలో కరువు మనకు తెలుసు. డబ్బు బ్రహ్మాండంగా ఉంది, సంపన్న రాష్ట్రం అని అనుకుంటున్నాం, కానీ కరువు ఎక్కువగా కరాళ నృత్యం చేసేటటువంటి రాష్ట్రం కూడా మహారాష్ట్రే. ఆ మహారాష్ట్రలో ఎక్కువగా కరువు కోరలకు చిక్కుకుపోయేటటువంటి ఒక దరిద్రగొట్టు గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ప్రజలందరూ వలస వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పుట్టాడు ఈ పోపట్రావు పవార్ అనేటటువంటి అతను గ్రామ సర్పంచ్ అయ్యాక మొత్తం గ్రామం రూపురేఖలు మార్చేశాడు. డ్రైనేజ్ సిస్టమ్ నుంచి మొత్తం అంటే వ్యవసాయము, పారిశుద్ధ్యము, ఎడ్యుకేషన్, హెల్త్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి మొత్తం ఆ గ్రామాన్ని మహారాష్ట్రలోనే ఒక సంపన్న గ్రామంగా తీర్చిదిద్దేశాడు. పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. అవార్డులు ఇచ్చి గౌరవించడమే తప్ప ఆయన నుంచి మనం నేర్చుకునేది ఏమీ లేదా? ఇదిగో ఇలాంటి ఒక 10 మంది లిస్ట్ ఇచ్చి, ఆ 10 మందే కాదు ఇంకొక 100 మందినైనా మీరు సలహాదారులుగా వేసుకొని వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయండి. కేవలం 9,000 మంది మీరు అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ని కానీ పెట్టగలిగితే ఆ 9,000 మందికి ఒక్కొక్కరికి 5 గ్రామాలు అప్పచెబితే రైతాంగ సమస్య అనేటటువంటిదే ఉండదు ఈ ప్రపంచంలో అని చెప్పాడు. ఈయన సూచించినటువంటి అనేక విప్లవకరమైనటువంటి పద్ధతులు, మార్గాలు చాలా నచ్చాయి, నాకు బాగా నచ్చింది, అందుకని ఈ వీడియో మీకు చేస్తాను. అయితే ఈయన సవాల్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు స్వీకరించారు. వాళ్ళు అధికారంలోకి వస్తే పాటిస్తారా లేదా, వాళ్ళు పాటించకపోతే వాళ్ళ జుట్టు పట్టుకొని ఈయన రోడ్డు మీదకి ఈడ్చేటటువంటి శక్తి ఈయనకు ఉంటుందా లేదా ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు. ఎన్నికలకు ముందు, ఒక రోజు ముందు ఇలాంటి వీడియో ఈయన విడుదల చేయడం కూడా ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి, ప్రతిపక్షాలకు తొత్తు అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధ్రువరాటి ఓపెన్గా ఇచ్చినటువంటిది ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీరు వస్తారా రండి, అధికారంలో ఉన్నవాళ్ళు వస్తారా, అంగీకరిస్తారా రండి, మీకు మేము మద్దతు ఇస్తాం. వాళ్ళు ఎవ్వరూ రాలే. కాబట్టి అతను ఆ పక్షమా ఈ పక్షమా అని కాదు, అతను చూపించినటువంటి పరిష్కార మార్గం మాత్రం అభ్యుదయకరమైనటువంటి రెవల్యూషనరీ పాత్. సొల్యూషన్ ఉంది, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. లేనిది ఒకటే నిజాయితీ, కమిట్మెంట్, అది లేదు. మీరు అనవసరంగా ఉచితాలని వాగ్దానం చేస్తున్నారు. కానీ అలాంటి వాగ్దానాల వల్ల, అలా చేయడం వల్ల దేశం ఇంకా దరిద్రం అయిపోతుందిరా నాయనా. ప్రజలకు ఆకలేసిన వాడికి ఏదో 4 మెతుకులు తినిపించడం కాదు, ఆ మెతుకుల్ని సంపాదించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలని వాడికి సమకూర్చాలి. చూసారా, ఒక్క యువకుడండి, ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ నడుపుకుంటున్నటువంటి యువకుడు సిస్టమ్ని ప్రశ్నిస్తూ, ఆఖరికి సిస్టమ్ని సవాల్ చేస్తూ, ఆ సిస్టమ్కి ఒక అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ ఇంతగా ముందుకు వచ్చాడు. మరి ఇన్ని కోట్ల మంది జనం ఉన్నారు, అందరూ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా పాలకుల గల్లాలు పట్టుకొని నిలదీసి మనం వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చవచ్చు. అయితే వాగ్దానాలు కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏం వాగ్దానాలు చేస్తున్నారు? ఈ ఉచితం ఇస్తాం, ఆ ఉచితం ఇస్తామని చెప్తున్నారే కానీ, ఇదిగో ఈ రూట్ కాజ్ ఇది దారిద్ర్యానికి రూట్ కాజ్ ఇది, హెల్త్ కేర్ సమస్యకి రూట్ కాజ్ ఇది, మనం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, దీనికి పరిష్కారం ఇది, దీనికి మార్గాలు ఇవి, మేము ఇట్లా చేస్తామని చెప్పేసి చెప్పట్లేదన్నమాట. కాబట్టి కుబేరులను పెంచి, కుబేరుల సంఖ్యను కొద్ది మేరకు పెంచి
మిగిలిన అశేష జనాభాను అంతటినీ కూడా గర్భదరిద్రంలో ముంచేటటువంటి పరిపాలనా విధానాలు పోవాలి, స్వచ్ఛమైనటువంటి నాయకులు రావాలి. ఇదిగో ఇలాంటి యువకులు ముందుకు వస్తే ముందు దేశంలో మరిన్ని విప్లవాలు జరుగుతాయేమో. ఆ విప్లవాలు ఏ రూపంలో జరుగుతాయి? కత్తితోనా గన్నతోనా కాదు, ఇట్లాంటి డిజిటల్ మార్గంలో కూడా జరుగుతాయని చెప్పి ధ్రువరాఠి లాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. ఆయన చేసినటువంటి ఆ 2 వీడియోలు, మిషన్ స్వరాజ్ సవాల్ చేసినటువంటి ఆ వీడియో, తర్వాత ఆయన్ని యాక్సెప్ట్ చేసినటువంటి, ఆయన సవాల్ని స్వీకరించినటువంటి ఆ వీడియో, 2 వీడియోలు నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వివరంగా ధ్రువరాఠి చేసినటువంటి వీడియోలు వినండి. హిందీ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా. ఈ వీడియో నచ్చితే మీరు మిత్రులకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.